తెలంగాణలో 45 మంది ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. స్పెషల్ చీఫ్ సెక్రటరీ స్థాయి నుంచి జిల్లా కలెక్టర్ల వరకు ముక్కుముడిగా అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఇంత పెద్ద మొత్తంలో అడ్మినిస్ట్రేషన్లో మార్పులు జరగడంలో ఐఏఎస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శిగా రాహుల్ బొజ్జు నియమితులయ్యారు. బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా గాను ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించారు. పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సంజీవ్ కుమార్, విపత్తు నిర్వహణ, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా దానకిషోర్ను నియమించారు. ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ విభాగం కార్యదర్శిగా గౌరవ్ ఉప్పల్, దేవాదాయ శాఖ కమిషనర్గా ఎం హనుమంతరావు, ప్రజావాణి రాష్ట్ర నోడల్ అధికారిగా డి దివ్యను ప్రభుత్వం నియమించింది. పమేలా సత్పతి కరీంనగర్ నుంచి కార్మిక శాఖ స్పెషల్ కమిషనర్గా బదిలీ అయ్యారు. సిక్తా పట్నాయక్ నారాయణపేట కలెక్టర్ నుంచి ఫైనాన్స్ శాఖ స్పెషల్ సెక్రటరీగా నియమించబడ్డారు.